రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికలలో తొలి దశగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. నామినేషన్ల మొదటి రోజే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉన్న 2996 వార్డుల కోసం 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లను సమర్పించారు. వీటిలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల నుంచి కూడా నామినేషన్లు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, డిపాజిట్ మొత్తాలు, ఖర్చుల పరిమితి వంటి అంశాలపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. నామినేషన్ల పర్వం మొదలైందో లేదో ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో తలమనకం అవుతుంది. మరోపక్క ఆశావహులు ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. బి ఫారం నాకు దక్కుతుందా, లేదంటే చివరికొచ్చేసరికి పార్టీ వేరే వారికి ఇస్తుందా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు కలిపి మొత్తం 2996 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భాజపా, ఎంఐఎం, వామపక్షాలు తదితర పార్టీల్లోనూ నాయకులు పోటీకి సై అంటున్నారు. టికెట్ల ఖరారులో చాలా పార్టీలు తాత్సరం చేస్తున్నాయి. ఇప్పుడే అధికారికంగా ప్రకటిస్తే టికెట్ రాని వారిలో అసంతృప్తి రేగుతుందని ఆలోచిస్తున్నాయి. నామినేషన్ల చివరి రోజున బి ఫారాన్ని అభ్యర్థులకు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈలోగా పోటీ పడుతున్న ఇతరులను బుజ్జగిస్తవచ్చని, అలాగే టికెట్ రాని వారు ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం ఉండదని లెక్కలేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.